ఆదిరెడ్డి, నేను నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అదేంట్రా అంటే, ఈ క్వశ్చన్కి డెఫినెట్గా సమాధానం చెప్పాలి. తరువాత నువ్వు ఎవరినైతే లేపుతున్నావో, తనుజ గారిని లేపుతున్నావు కదా, తనుజ గారిని మీకు నచ్చినట్టు లేపుకో. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అప్పుడు నన్ను లేపుకో. నేను మీ ఊరు వస్తా, వైజాగ్ నుంచి మీ ఊరు నెల్లూరుకు వస్తా. అక్కడ నాకు మీ ఊర్లో నాకు ఒక వార్డు మెంబరు ఇప్పించు. జస్ట్ వార్డు మెంబర్. రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ జరగబోతున్నాయి కదా, ఆ ఎలక్షన్స్లో నాకు వార్డు మెంబర్ ఇప్పించు. ఇప్పిస్తావా? నేను చాలా మంచివాడిని ఆదిరెడ్డి, నాకు వార్డు మెంబర్ ఇప్పిస్తావా? ఇప్పించలేవా? ఏంటి, ఫుడ్ పెడతావా? వస్తే అన్నం పెడతావు నాకు, లేకపోతే ఏంటి, ఏం చేస్తావు? ఇంకేం చేస్తావు? ఉపాధి కల్పిస్తావా? అంతే కదా, ఇవే కదా చేయగలవు. వస్తే ఫుడ్ పెడతావు, లేకపోతే నీకు చేతనైతే ఉపాధి కల్పిస్తావు. ఇవే కదా చేయగలవు. అట్లీస్ట్ వార్డు మెంబర్ ఇప్పించలేవా? ఏంటి, సర్పంచ్ని చేసేస్తావా? ఇంకే సర్పంచ్నే చేసేస్తావు అనుకో, నేను గెలిచేస్తాను అనుకో, అప్పుడు మీ ఊరు వాళ్ళని ఏమంటారు తెలుసా? ఎర్రి పుష్పాలు అంటారు. అర్థమైందా? మీ ఊర్లో ఎవడో వైజాగ్ నుంచి వచ్చి గెలిస్తే మీ ఊరు వాళ్ళందరినీ ఎర్రి పుష్పాలు అంటారు. అలాగే మన బిగ్ బాస్ షోకి మన తెలుగు వాళ్ళు కంటెస్టెంట్స్గా ఉండగా వేరే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ ట్రోఫీలు పట్టుకుపోతూ ఉంటే ఎర్రి పుష్పాలే అంటారు. దానికి నువ్వు సహాయపడుతున్నావు. నీ వ్యవహార శైలి మార్చుకోకపోతే ఆదిరెడ్డి, ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. నీ వ్యవహార శైలి మార్చుకో. నువ్వు భజన చేయడం, నా లోకల్ వాళ్ళకి భజన చేయడం ఆపుకో. ఆపుకోకపోతే ఈ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆదిరెడ్డి, నీకే చెప్తున్నా, రాసుకో, రాసి పెట్టుకో. దట్స్ ఇట్.